సెక్రటరీ గారు సీఎం గారు ఫోటో పెట్టండి, డిప్యూటీ సీఎం గారు పెట్టండి. సార్ తెలుసా తెలంగాణ గ్రామ కుమార్ గారు తాడికొండ ఎమ్మెల్యే జిల్లా పార్టీ. అదే సార్ చూసినాం సార్, మొన్న డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే అమ్మాయి కూడా చెప్తున్నాము మనకు చూడమ్మా ఫోటోస్ అండి అడిగినాం. నేను ఫోటో తెప్పించిన ఫోటో లేదా మేడం మన దగ్గర? ఉన్నాయి సార్. మరి ఎందుకు పెట్టలేదు? ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం 2 ఫోటోలు పెట్టారు. రెగ్యులర్గా ఫోటో ఉంది ఇందాక, ఇక్కడ ఫోటో ఉంది కదా మొన్నటిదాకా జగన్ ఉందిలేండి, ఒక నెల రోజులు ఆయన రిజైన్ చేస్తేనే వెంట తీసుకుపోయినారు. చైర్పర్సన్ గారు రిజైన్ చేస్తేనే వెంట తీసుకుపోయినారు. మీరు పెట్టాలి కదమ్మా, పెట్టండి. చైర్పర్సన్స్ వాళ్ళే రిజైన్ చేసుకుంటారు. మా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేశాను నేను, నాకు ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారిది డిప్యూటీ సీఎం గారిది మీ ఫోటోలు పెట్టండి. తప్పకుండా మీ దగ్గర డబ్బులు లేవంటే మేము ఇస్తాం. పెట్టమ్మా. చంద్రబాబు గారిది డిప్యూటీ సీఎం గారు పెట్టండి, అన్ని చోట్ల పెట్టారు. మా గవర్నమెంట్ వచ్చినాక మీరు ఏమైనా పెట్టారు ఇక్కడ? మొన్ననే సార్ ఒక ఆయన వచ్చేసి దీని మీద ఎకనామిక్స్ హిస్టరీ మీద ఏపీ హిస్టరీ మీద క్లాస్ తీసుకున్నాం. కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇక్కడన్నా చంద్రబాబు గారు పెట్టారు. ఇక్కడ క్లాసులు పెట్టుకోవచ్చు. చూడమ్మా టైమింగ్స్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదని కంప్లైంట్ రావడం జరిగింది. చేత స్థానికంగా గ్రంథాలయ సంస్థలో లేదని కంప్లైంట్ చేశారు. కొంతమంది కంప్లైంట్ చేయడం, ముఖ్యమంత్రి గారి ఫోటో కార్యాలయాల్లో ఉండాలి తప్పనిసరిగా, అది లేదని కంప్లైంట్ చేయడం జరిగింది. చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు. అందుకని ఆకస్మికంగా చూసాం. ఒక కార్యదర్శి గారి ఛాంబర్లో తప్ప ఎక్కడా లేదు. చైర్మన్గా అది కూడా ఇప్పుడే మేము వస్తున్నట్టు పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను కలెక్టర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళాను. ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి, అది ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎక్కడైతే లేదో ఆ అధికారికి ఖచ్చితంగా ఛార్జ్ మేము ఇప్పించడం జరుగుతుంది. ఇది ఒకసారి అందరూ కూడా గమనించాలి. కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించాలి. ఏ ఆఫీసులు ఉన్నాయి, ఎన్ని ఆఫీసుల్లో లేవు అనేది చూడాలి. ముఖ్యంగా గ్రంథాలయ సంస్థలో ఈ చైర్మన్ గారు కొన్ని అరాచక కార్యక్రమాలు అరెస్ట్ అయి ఉన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు ఆయన రూమ్లో నిన్న మొన్నటిదాకా ప్రతి రూమ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉండేవి. అవన్నీ కూడా మేము వస్తున్నామని తొలగించినట్టుగా కనిపిస్తూ ఉంది. చైర్మన్ రూమ్లోను ముఖ్యమైన హాల్స్లోనూ ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టాలని వారిని సూచించడం జరిగింది. తప్పకుండా చేస్తూ ఉన్నారు. ఈ తప్పు సరిదిద్దుకుంటామని చెప్పారు. గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థని తాడికొండ శాసనసభ్యులు
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ గారితో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయకత్వం పరిశీలించడం జరిగింది. రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటోలు లేకుండా వ్యక్తిగత స్వార్థంతో కొద్దిమంది జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వ్యక్తిగత ఫోటోలు పెట్టున్నారని స్టూడెంట్స్ కంప్లైంట్ చేసినందువల్ల ఒకసారి పెద్దరికంగా మంచితనంగా గౌరవప్రదంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేము వస్తున్నామని తెలిసి చంద్రబాబు గారి ఫోటో ఒకటి ఆఫీసులో పెట్టించారు. అంతవరకైనా కొంత జాగ్రత్త పడ్డారనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఫోటోలను విధిగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాల్సినటువంటి నైతిక బాధ్యత అధికారులపైన ఉంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ బాగా క్రియాశీలకంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఉన్న సమయంలో 2018 ఆగస్టు 3వ తేదీన ఈ జిల్లా గ్రంథాలయానికి ఎన్టీఆర్ గ్రంథాలయం అనే నామకరణం చేయడం జరిగింది. ఆ బోర్డును కూడా ఇంతవరకు ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి త్వరలో అది కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి ఆమె గారికి చెప్పడం జరిగింది. అధికారులంతా కూడా మంచి అధికారులు ఉన్నారు ఇక్కడ. నాకు వ్యక్తిగతంగా కూడా గతంలో నాకు అనుభవం ఉంది. వారితో జాగ్రత్తగా పనిచేయించుకునే వ్యవస్థ లేకపోవటానే గ్రంథాలయంలో పెద్ద హాల్ ఏసీ హాల్లో కుక్కలు పడుకొని ఉన్నాయి. పిల్లలు కంప్యూటర్ల ద్వారా శిక్షణ పొందడానికి ఏర్పాటు చేసిన దగ్గర ఒకే ఒక అటెండెంట్ ఉన్నాడు. మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారి హాల్లో మరి పట్టపగలు నిద్రపోతాడా లేకపోతే రాత్రిపూట ఇక్కడ నిద్రపోతాడా మంచాలు ఉన్నాయి. అది అవసరం లేనటువంటి అంశాలు. ప్రజల సంక్షేమం కోసం ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి నాయకుల్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్లుగా నియమిస్తారు. మరి ఇక్కడ ఎందుకు జరిగిందో మరి ఆ లైబ్రరీలో కూడా మంచాలు ఉన్నాయి. ఆ మంచాలు కూడా తీసేయమని చెప్పాం. అలాగే విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో మంచి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే మేము ఎన్డీఏ ప్రభుత్వం తరఫున గ్రంథాలయ అభివృద్ధికి మేము కూడా సహకరిస్తామని వారికి కూడా చెప్పడం జరిగింది. ఇది తొలి దశగా ఒకసారి మేము వాళ్ళకి గౌరవప్రదంగా తెలియజేశాం. మరొక మారు ఇటువంటిది రిపీట్ అయితే ప్రభుత్వ పరంగా వారిపైన చర్యలు తీసుకుంటామనేది కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.